దేవునామానికి మహిమ కలుగును గాక. దే అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం చదువుకుందాం. దేవుడు చేసిన అద్భుతములు. నేనైతే దైవజనరాలని కాదు, సేవకురాలని కాదు, ఒక విశ్వాసని. నాకు దేవుడి మాటలు చెప్పాలి, 10 మందికి వివరించాలని ఆశ. మీరందరూ కూడా నా మాటలు వినాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను జ్ఞానవంతురాలని కాదు, శక్తివంతురాలని కాదు, చదవరాలని కాదు. నా యొక్క మాటలు, నత్తి మాటలు, ఎన్నిక లేని మాటలు, నా మాటలు కూడా మీరు ఆలకిస్తారని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాక్యము 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 10 కాడి నుంచి 12 వచనాలండి. చదువుకుందాం. ఏలియా ఆకాశము నుండి అగ్నిని రప్పించటం. ఎలా? అహాబు మరణించిన తర్వాత అహజ్యా మరి ఇశ్రాయేలు ప్రజలను ఏలతాకి రాజుగా ఉన్నారంటండి. అయితే ఆయన దేవుని యందు భయభక్తులు గల మనుషుడు కాదు. అయితే అతను మేడగది మీద నుంచి పడిపోయి ఒక రోగస్తుడిగా అయిపోయాడంటండి. అయినప్పుడు మరి ఏలీ గారి దగ్గరికి మరి మనుషుల్ని పంపించినప్పుడు, నేను మరణం అవుతానా చనిపోతానా అని అడిగినప్పుడు ఆయన ఏలీసీ గారు అన్నారంటండి, అతను మంచం దిగకుండా చనిపోతాడని చెప్పమని. అప్పుడు ఆ మనుషుడు వెళ్ళి అలాగ రాజుతో చెప్పినప్పుడు అతను ముందర ఒక 50 మందిని ఒక అధిపతిని పంపించారంటండి. మళ్ళీ రెండవసారి కూడా ఒక 50 మందిని అధిపతిని పంపించినప్పుడు వాళ్ళ రాజు రమ్మంటున్నారు, మీరు అర్జెంటుగా రావాలి, అతను రోగస్తుడు ఉన్నాడని ఇలాగ రేస్గా చెప్పినప్పుడు దైవజనుడు కోపం వచ్చి ఆకాశం నుండి అగ్ని కురిపించి 2 గుంపులను కూడా కాల్చివేయటం జరిగింది. ఆకాశం నుండి అగ్ని కురిపించి అప్పుడు దేవుడు అద్భుతం జరిగించి అప్పుడు ఇంకో 50 మందిని మరొక ఒక దాసుడి చేత మళ్ళీ పంపించినప్పుడు ఆ దాసుడు ముందుగా మరి నమస్కారం చేసి ఏలీ గారిని నమస్కారం చేసి, నీ దాసుని మీద నీ కోపం రగలనివ్వకము, నీ దాసుని క్షమించి, నీ దాసుడి దగ్గరికి వచ్చిన బిడ్డలను కూడా క్షమించి మరి మీ మనవను మాకు ఇమ్మని అప్పుడు దేన మనసుతో మరి ఆయన మీదకి అగ్ని రాకుండా చేశారంటండి. మనం ఏదైనా సరే దేవుడి దగ్గరైనా సరే అడిగినప్పుడు దేన మనసుతో విరిగలిగిన హృదయంతో అడిగినప్పుడు ప్రతిదీ కూడా మనకు దయచేస్తారండి. దేవా మాకు ఇది కావాలి, ఇది దయచేసి అని గర్వంగా అడిగితే అది మనకి దేవుడు అనుగ్రహించడు. ఎప్పుడు దేన మనసుతో అడుగుతామో అప్పుడు దేవుడు మనకు దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.